హలో ఎవ్రీవన్. జావా సిరీస్లో భాగంగా ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటిదో చూద్దాం. సో వేరియబుల్ అంటే ఇట్స్ లైక్ ఏ కంటైనర్ అనమాట. సో వేరియబుల్ అంటే ఏంటిదంటే ఒక కంటైనర్ విచ్ స్టోర్స్ దమ్ డేటా టైప్ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం. వాటర్ బాటిల్ అనేది ఒక వేరియబుల్ అనమాట. సో అందులో మనం స్టోర్ చేస్తాం కదా వాటర్, దాన్ని మనం డేటా టైప్ అని అంటాము. సో a variable a variable is like a container that which stores different types of data types. It stores different types of data types. It stores different types of data types. సో ఇక్కడ మనకి దీనికి సింటాక్స్ ఏమని ఉంటుంది. సో సింటాక్స్ వచ్చేసి ఏమని ఉంటుంది అంటే ఫస్ట్ మనం డేటా టైప్ అనేది ఇస్తాము. అంటే డేటా టైప్ అంటే ఏ డేటా అనేది ఇవ్వాలన్నమాట. సో డేటా టైప్ అండ్ తర్వాత వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. సో మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాలంటే int marks ఈక్వల్ టు 100. సో ఇక్కడ ఇంట్ ఏమవుతుంది, డేటా టైప్ అవుతుంది. సో ఇక్కడ ఇంటూ డేటా టైప్ అనమాట. సో నెక్స్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అది మనకు వచ్చేసి వేరియబుల్ నేమ్ అనమాట. సో అండ్ వాల్యూ వచ్చేసి 100 అనమాట. సో 100 ఉంది కదా, ఇది మన వాల్యూ అనమాట, మనం ఇచ్చే వాల్యూ. సో ఇది గైస్. అండ్ ఇప్పుడు డేటా టైప్స్కి వద్దాం. సో డేటా టైప్స్లో మనకి 2 డిఫరెంట్ డేటా టైప్స్ అని ఉంటుంది. ఏంటివి డేటా టైప్స్? 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఏంటివి? ఒకటి వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ ఇంకొకటి వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో ఇక్కడ ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్ చూద్దాం. సో ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి జావా అనేది ఒక 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ని చెప్తుంది. అంటే విచ్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా అండ్ యాక్సెస్ ద డేటా. సో ఇక్కడ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో మొత్తం 8 టైప్స్ ఉంటాయి. సో ఈ 8 టైప్స్ ఏంటి అంటే బైట్ ఇది సైజ్ వచ్చేసరికి 1 బైట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ షార్ట్, ఇది వచ్చేసరికి 2 బైట్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్, ఇది వచ్చేసరికి 4 బైట్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ వచ్చేసరికి 8 బైట్స్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఫ్లోట్ వచ్చేసరికి 4 బైట్స్ ఉంటుంది. తర్వాత డబల్ వచ్చేసరికి 8 బైట్స్ ఉంటుంది. క్యార్, సో ఇది వచ్చేసరికి 2 బైట్స్ ఉంటుంది అనమాట. వచ్చేసరికి బూలియన్ వచ్చేసరికి 1 బిట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బైట్ ఉంది కదా. సో బైట్, షార్ట్, లాంగ్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యాట్, బూలియన్. సో ఇవన్నీ మనకి వచ్చేసరికి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నాన్ ప్రిమిటివ్. సో ఈ నాన్ ప్రిమిటివ్ ఏంటంటే జావా అనేది కొన్ని
ప్రీ డిఫైన్ క్లాసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ ప్రీ డిఫైన్ క్లాసెస్ ని మనము నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాము. సో ఇక్కడ కొన్ని అంటే గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అండ్ ఫైల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక జావా ప్రోగ్రామ్ ని రాద్దాము. సో ఏంటిదంటే యూజింగ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటిదంటే అయితే జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఫాలోయింగ్ స్టూడెంట్ డీటెయిల్స్ గివెన్ బిలో. సో ఇక్కడ ఏమని ఇద్దామంటే నేమ్ వచ్చేసి జాన్ అని ఇస్తున్నా. దాని తర్వాత మార్క్స్ వచ్చేసి 500. దాని తర్వాత ఫోన్ నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజ్ వచ్చేసరికి 87 ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి సిజిపిఏ వచ్చేసరికి 8.7. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ వచ్చేసరికి 2025. అండ్ ఇంకేం ఇద్దాం, ఇంకా ఇయర్ వచ్చేసరికి 2025. అండ్ ఇంకా ఏమి వచ్చు అంటే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఫోన్ నెంబర్ వచ్చేసరికి సమ్ ర్యాండమ్ నెంబర్ 888888. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాస్ ఆర్ ఫెయిల్. నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ అనేది పాస్ అని ప్రింట్ చేయాలి. స్టూడెంట్ వచ్చేసి పాస్ అని ప్రింట్ చేయాలి. సో నెక్స్ట్ అండ్ ఇంకా ఏజ్ వచ్చేసరికి 22. సో ఇది మనము ప్రింట్ అయితే చేయాలన్నమాట యూజింగ్ జావా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఆన్లైన్ కంపైలర్లో పోతాను. సో ఆన్లైన్ జావా కంపైలర్లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇది ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇందులో రిమూవ్ చేద్దాం, తీసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంటి కాకుండా ఫస్ట్ ఏం చేస్తుంటే నేమ్తో స్టార్ట్ చేద్దాం. స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు జాన్. గుర్తుపెట్టుకొని స్ట్రింగ్ ఎప్పుడైనా కానీ మనకి వాల్యూ అనేది ఎప్పుడైనా కానీ డబుల్ కోట్స్లో ఉండాలి. సో నెక్స్ట్ ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు 500. ఇక్కడ మనకి న్యూమరికల్ వాల్యూకి మనము స్ట్రింగ్ కాదు కాబట్టి మనము నార్మల్ వితౌట్ డబుల్ కోట్స్లో పెట్టాల్సి ఉంటుంది. సో గైస్ ఇంతవరకు చూసారంటే నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు తొందరగా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ వచ్చేసరికి బైట్ ఏజ్ తీసుకుంటాను. ఏజ్ వచ్చేసరికి ఎంత 22. అండ్ ఇంకా ఏమున్నాయి మనకి, ఇంకేమున్నాయి పర్సంటేజ్. ఇక్కడ ఫ్లోట్ పర్సంటేజ్. సో ఇక్కడ ఫ్లోట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 87. నెక్స్ట్ వచ్చేసరికి డబల్ సిజిపిఏ ఎంత తీసుకుంటాను 8.7. నెక్స్ట్ లాంగ్ ఫోన్ నెంబర్ ఇక్కడ నేను లాంగ్ ఫోన్ నెంబర్ నేను ఇస్తాను 8888. సో నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ ఇయర్ ఈక్వల్ టు 2025. అండ్ ఇంకేమున్నాయి బూలియన్ ఈజ్ పాస్డ్ ఈక్వల్ టు ట్రూ.
సో బూలియన్ వాల్యూ ఎప్పుడైనా కానీ మనకి ఐదర్ ట్రూ అని ఉంటుంది లేదా ఫాల్స్ అని ఉంటుంది అనమాట. సో అండ్ సో ఇది గైస్, అండ్ ఇప్పుడు మనకి ఇవన్నీ ప్రింట్ అయితే చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి నేమ్ నేమ్ దాని తర్వాత ఇట్ మీ గైస్ వెయిట్. సో నేమ్ నేమ్ ఫస్ట్ నేను ఇది కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకొని పేస్ట్ ఏజ్ పర్సంటేజ్ సిపిపి ఫోన్ నెంబర్ ఇయర్. ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడ ఏమైతే మార్క్స్ మార్క్స్ ప్రింట్ కావాలి ఆటో మార్క్స్. అండ్ ఇక్కడ వచ్చేసాయి ఏజ్ ఏజ్ ఇస్తున్నా ఏజ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి పర్సంటేజ్ పర్సంటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిజిపిఏ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ ఇయర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాస్ అండ్ ఫెయిల్ అంటే ఈజ్ ట్రూ ఈజ్ పాస్ట్ ఈజ్ పాస్ట్. సో ఇక్కడ మనకి ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము, ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఇచ్చి మనం ఇక్కడ ఏ వాల్యూ ఇస్తామో ఇక్కడ ఏ వేరియబుల్ ఇస్తామో అదే వేరియబుల్ ఇక్కడ ఉండాలన్నమాట. సో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఒకసారి చెక్ చేస్తున్నా. నేమ్ నేమ్ ఉంది, మార్క్స్, ఏజ్, పర్సంటేజ్, సిజిపిఏ, ఫోన్ నెంబర్, ఇయర్, ఈజ్ పాస్ట్. సో ఇప్పుడు మనము ప్రింట్ అయితే చేసి చూద్దాము. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను సెమికోలన్ అనేది ఇవ్వలేదు. సో సెమికోలన్ పెట్టకపోతే మనకి ఖచ్చితంగా ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు రైట్, ఇప్పుడు చూడండి మనకి ప్రింట్ స్టూడెంట్ డీటెయిల్స్ అయితే ప్రింట్ అయిపోయినాయి అనమాట. సో జాన్ 522 87.0 8.7 ఫోన్ నెంబర్, ఇయర్ అండ్ బూలియన్ వాల్యూ అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఇది వచ్చేసరికి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. సో ఇంకా మనము ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఇంకా మనము డిఫరెంట్ వేరియబుల్స్ ఎగ్జాంపుల్స్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాము, బట్ ఇప్పుడు కాదు, ఐ మీన్ ఫ్యూచర్ వీడియోస్లో అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ 500 ఉంది కదా, ఈ 500ని ఇక్కడ నేను డబుల్ కోర్స్లో పెడతాను అనమాట. సో ఈ డబుల్ కోర్స్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ 500 అనేది స్ట్రింగ్గా మారుతుంది అనమాట, స్ట్రింగ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇంటి పెట్టాం కాబట్టి 500 అనేది ఇంటిజర్ వాల్యూ ఉండదు, కాదు, ఇది స్ట్రింగ్ వాల్యూ లాగా మారుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైనా కానీ ఇంటిజర్ వాల్యూస్కి మనం డబుల్ కోర్స్ అనేది యూజ్ చేయము. And that's it guys for today. If you like this video, please do like, share and subscribe, and don't forget to hit the bell icon. Thank you.